స్థానిక సబ్స్టేషన్ ఆవరణలో ఇటీవల వడ్ల కొనుగోలు కేంద్రం 2వ గ్రామ సంఘం మహిళలకు కేటాయించారు. లారీలు రావు, ధాన్యం కదలదు. కొనుగోలు కేంద్రాలలో పేరుకుపోయిన ధాన్యం, లారీల కొరతతో రైతులు నానా అవస్థలు పడుతున్నారు. దాదాపు కొనుగోలు కేంద్రాలు ఈరే పరిస్థితి నెలకొంది. సకాలంలో అందుబాటులో లేకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాల్లో తరలింపు తీవ్రత మందగించింది. తూకం వేసిన ధాన్యాన్ని నింపి పక్కన పెట్టేస్తున్నారు తప్ప మిల్లులకు తరలించడం లేదని రైతులు వాపోతున్నారు. దీంతో నిర్వాహకులు మిగతా రైతులు కేంద్రాలకు తెచ్చి ధాన్యాన్ని కొనలేని పరిస్థితి నెలకొంది. రైతులు ధాన్యం బస్తాల వద్ద రాత్రి పగలు పడిగాపులు కాస్తున్నారు. వాతావరణ మార్పుల వలన అకాల వర్షాలు కురిస్తే ధాన్యం తడిసిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ధాన్యం తరలించి ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. ఈ విషయం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను వివరణ కోరగా లారీల కొరతతో ధాన్యం లిఫ్టింగ్ చేయలేదని, ఈ విషయం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. అది మంచి ఇక్కడ మళ్ళీ మంచి సంతలో ఇట్లా మళ్ళీ చేసినట్టు పడేం కాల చేసినట్టు అట్లా అట్లా లారీల కొరతనా? అమ్మాలి లేదు, ఏం లేదా? లారీలు వస్తలేవు కదా? ప్రభుత్వ నిర్లక్ష్యం వలన మొత్తం ధాన్యం మొత్తం తడిసిపోతుంది. ఈ లారీలు రాక 25 రోజులు అవుతున్నాయి, తీసుకొచ్చేసి నింపి కూడా 10 రోజులు అవుతున్నది. అట్లనే ఉన్నాయి లారీ 250 సంచులు అవుతుంది. నా పేరు కమలాకర్, మాది కొల్లూరు, నవపేట్ మండల్, మహబూబ్ నగర్ జిల్లా. అయితే నేను గింజలు తీసుకొచ్చి దగ్గర 20 రోజులకు అవుతుంది. అది నింపి కూడా 10 రోజులు అవుతున్నది. ఇగో లారీలు రాక అట్లే నిలిచిపోయినాయి. లారీలు 10 రోజుల నుంచి అంటే ఎప్పుడన్నా ఒకటి వస్తుంది, తతిమై బంద్ అవుతున్నాయి. ఇంకా వస్తలేవు. అమ్మారీల కొలత ఏం లేదు, అమ్మారీలు బాగానే ఉన్నారు కానీ లారీలే వస్తలేవు, అసలు మొత్తం తడిచిపోతున్నాయి. కవాళ్ళు కట్టి 10 రోజుల నుంచి అట్లే ఉన్నాం. జిల్లా మహబూబ్ నగర్. నేను నాగచ్చిన్నాను. నేను 15 రోజుల నుంచి తిరుగుతుంటే వాళ్ళు పట్టించడం లేదు. అమలులో కరెక్టే ఉన్నారు కానీ లారీలు అందడం లేదు. వాళ్ళు జోక్పించడం కూడా సరిగా లేదు. ఇవాళ జోక్పిస్తాం, రేపు జోక్పిస్తాం, ఎల్లుండి జోక్తలేరు. ఇబ్బంది ఉన్నది. జర దయచేసి అన్నీ చూసుకోండి అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. నా పేరు కంకణ జంగే. 20 రోజులు అవుతున్నది, పట్టించడం లేదు. లారీలు వస్తలేవు. 240 నింపుతలేరు. లారీలు వస్తలేవు. లారీలు లేక ఇక కొంత పట్టించుకుంకం ఉండదు, కొంత పట్టించుకుంకం లేదు. అట్లా కూడా ఉండదు. గ్రామం కొల్లూరు, నవపేట్ మండల్, డిస్టిక్ మహబూబ్ నగర్.
20 రోజులు ధాన్యం తెచ్చి 20 రోజులు అవుతున్నది. ధాన్యం లారీల కొరత వల్ల సంచులు ధాన్యం హమాలీలు నింపలేకపోతున్నారు. లారీల కొరత చాలా ఉంది. ఇది ప్రభుత్వం ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని మనం కోరుతున్నాను.